మాజీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక ఐఏఎస్ చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయి ఒక పిచ్చి పట్టిన పిచ్చి వ్యక్తిలాగా ఈ రోజున ట్విట్టర్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని విషం చిమ్ముతూ నిత్యం మరి ట్విట్టర్లో ట్వీట్లు చేయటం జరుగుతుంది. కొత్తగా ఆయన మన రాష్ట్రానికి ముచ్చుకొస్తున్న ఫణి తుఫాన్ మీద వ్యంగ్యంగా హేళనగా ఈ ఫణి తుఫాను ఆంధ్రప్రదేశ్కు రాకుండా తమిళనాడుకు పోతే బాగుంటుంది, విపత్తుల నిపుణుడు, ఎల్లో మీడియాకు చేతి నిండా పని దొరుకుతుంది అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు గారు ట్వీట్లు చేయటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు అలాంటి వాళ్ళు, తమిళనాడులో ప్రజలు అలాంటి వాళ్ళు కాదా? మరి తమిళనాడులో ప్రజలకు విపత్తు వస్తే ఐవైఆర్ కృష్ణారావు గారికి ఆనందమా అని బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. ఐవైఆర్ చేసిన ట్వీట్లను బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఐవైఆర్ కృష్ణారావు బీజేపీ వైసీపీ పార్టీలకు ఒక బ్రోకర్గా తయారయ్యాడు. ఒక బ్రోకర్గా మారి ఆ రెండు పార్టీలతో ఒక ప్యాకేజీ మాట్లాడుకొని నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక ఉన్నతమైన చదువుకొని దేశంలో మిగిలిన రిటైర్డ్ ఐఏఎస్లు ఎలా జీవనం కొనసాగిస్తున్నారో అలా జీవనం కొనసాగించకుండా ఆయన ఒక సైకోలాగా, ఒక శాడిస్ట్ లాగా ఎవరైతే ఆయనకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనే మరి విషం చిమ్ముతూ ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టుతూ ఆయనకు సంబంధించిన అనేక విషయాలను హేళనగా చులకనగా మాట్లాడుతూ చేయటాన్ని ఒక నమ్మక ద్రోహం కింద వస్తుంది. దీన్ని బ్రాహ్మణ జాతి ఐవైఆర్ కృష్ణారావు గారిని అసహించుకుంటుంది. ఇప్పటికైనా ఐవైఆర్ కృష్ణారావు గారు తీరు మార్చుకోవాలి. మరి తమిళనాడు ప్రాంతంలో ఉన్న ప్రజలకు విపత్తు వస్తే మీకు ఆనందంగా ఉంటుందా? మీకు దమ్ముందా? కోస్తా తీర ప్రాంతానికి రండి, వచ్చి మీరు అక్కడి నుంచి ట్వీట్లు పెట్టండి. ఎక్కడో తెలంగాణలో కూర్చొని మీరు ట్వీట్లు పెడుతూ ఉంటే ఇక్కడ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఐవైఆర్ కృష్ణారావు గారికి కనీసం ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేదు. ఈ ఓటు హక్కు లేని వ్యక్తి ఈ రోజున తీర ప్రాంత ప్రజలకు తుఫాను ముంచుకొస్తుంటే ఎంత హేళనగా మాట్లాడుతున్నాడంటే ఈయన ఉద్యోగం చేసింది ఐఏఎస్ ఉద్యోగమా లేకపోతే ఒక బ్రోకరేజింగ్ ఉద్యోగం చేశాడా అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. గతంలో ఇట్లానే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి జగన్కి కొమ్ము కాసి ఎంతో మంది ఐఏఎస్ని నమ్మించి మోసగించి ఐవైఆర్ గారు తన మాటలతో మరి వాళ్ళందరినీ ఈ రోజున జగన్తో పాటు కేసుల్లో ముద్దాయిలుగా చేయటం జరిగింది. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సిఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఎన్నికల కమిషనర్ ద్వివేది గారు కానీ ఐవైఆర్ గారి మాటలు వింటే ఖచ్చితంగా జైలుకు వెళ్లి తీరుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఐవైఆర్ కృష్ణారావు గారు తీరు మార్చుకోవాలి. లేని పక్షంలో ఆయనకి మరి భౌతిక దాళ్లు తప్పవని చెప్పి చెప్తున్నాం. ఆయన రిటైర్డ్ అయ్యి కూడా తన ఇంటిని, కుటుంబాన్ని, పిల్లల్ని, వాళ్లకు ఇవ్వవలసిన బాధ్యతలను కూడా వాళ్ళకి కట్టబెట్టకుండా, కనీసం కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆయన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మేదాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా హెచ్చరిస్తుంది.